ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించినట్టు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్పుగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను నేను మహిమను పొందా మహిమను మార్చింది నీ కృప మహిమను నేను మహిమను పొందా మహిమను మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప
వచనములో చూడగలిగితే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే, నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకొనును. గడిచినటువంటి దినమున చెప్పిన రీతిగా ముద్దు అనేది ఎప్పుడు ఒక వ్యక్తికి పొందుకోవడం కానీ లేక ముద్దు ఇవ్వడం కానీ మనము చూడగలిగితే, ప్రేమ అనేటువంటిది ఎవరి మధ్యన పొర్లుతుందో ఆ ప్రేమ పొర్లుటును బట్టి ముద్దు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అని ఇది మనకు తెలిసినటువంటి విషయమే. మన దేవాతి దేవుడు కూడా ఆయన మనలను ముద్దు పెట్టుకున్నటువంటి దేవుడు. అనగా దానర్థం మన ఎడల దేవుడు తన యొక్క ప్రేమను కనుపరచగలిగాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే యెషయా 53:12 ఆయన తన ప్రాణము కంటేను మనల్ని ఎక్కువగా ప్రేమించెను అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటున్నది. ఎవరైనా కానీ తమ్ము తాము ఎక్కువగా ప్రేమించుకుంటారు, కానీ ఇతరులను మాత్రం తమ్ము ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మాత్రం తన ప్రాణానికంటే ఎక్కువగా మనలను ప్రేమించెను అని వాక్య భాగములో మనము చూడగలము. దేవుని యొక్క ప్రేమ మన ఎడల సంపూర్ణమైనటువంటిది. అది ఎక్కడ కానీ అసంపూర్ణతతో కూడినటువంటిది కానే కాదు. ఆ ప్రేమ అనేది ఒకరోజు ఉండి ఆ మీదట మనల్ని విడిచిపెట్టి వెళ్ళేది కాదు. లోకములో మనము చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఎంతో మనకు లోక ప్రేమ కంటేను లేక పాప ప్రేమ కంటేను, తల్లిదండ్రుల యొక్క ప్రేమ కంటేను, బంధు ప్రేమ కంటేను, అక్కా చెల్లెల ప్రేమ కంటేను దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది అని చెప్పడంలో సందేహము లేదు. గమనించాలి, ఆయన నిన్న మరి నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు అని బైబిల్ స్పష్టం చేస్తూ ఉన్నది. నిన్న దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అదే రీతిగా రేపు అన్న దినాన ప్రేమించాడు. రేపన్న దినాన ఎలా ప్రేమించాడో ఆ తర్వాత వచ్చే రోజు కూడా ఆయన ప్రేమించగలిగాడు. మనిషిని యొక్క జీవితంలో చూడగలిగితే, నిన్న ప్రేమించిన వారు నేడు ప్రేమించలేరు. నేడు ప్రేమించినటువంటి వారు రేపు ద్వేషించేవారు. ఇలాగా మనిషి యొక్క జీవితంలో చేర్పులు మార్పులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ మన దేవుని యొక్క ప్రేమ మాత్రం ఎప్పుడు కానీ ఒకే రీతిగా ఉండి, ఆ ప్రేమ చేతనే మనము కూడా నేటి వరకు ప్రేమింపబడుతున్నాము అన్న విషయం మరిచిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే పౌలు చెప్పినటువంటి మాట రోమా 16వ అధ్యాయం 16లో చూడగలిగితే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకడు వందనములు చేసుకొనుడి అని. అనగా దేవుని మనస్సు ఎటువంటిదో పౌలుకు తెలుసు. దేవుని యొక్క ముద్దు ఎలాంటిదో పౌలుకు తెలుసు. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో పౌలుకు తెలుసు. ఆయన ప్రేమను రుచించి ఆయన ప్రేమను అనుభవించినటువంటి పౌలు దేవుని యొక్క మనస్సును ధరించుకొని తాను కూడా ఇతరులను తాను ప్రేమించేటువంటి ఒక మంచి దైవజనుడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. దేవుడు ఏ విధంగా తనను అంగీకరించిన వారి పట్ల కానీ లేక తిరస్కరించిన వారి పట్ల కానీ సమమైన ప్రేమను ఎలా చూపగలిగాడో, పరిశుద్ధుడైన పౌలు కూడా తన యొక్క సేవా పర్యటనలో అంగీకరించిన వారు ఉన్నారు,
తనను తిరస్కరించిన వ్యక్తులు ఉంటున్నారు. అయినా దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి పౌలు మాత్రం వీరిని లేక వారిని సమమైనటువంటి రీతిగా ప్రేమించి దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో ప్రజల మధ్యన రుజువుపరచగలిగాడు. అందుకే చూడగలిగితే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకడు వందనములు చేసుకొనుడి అని బైబిల్లో పౌలు హెచ్చరించేటువంటి హెచ్చరిక. నిజమే, ఒకరిని ఒకడు ముద్దు పెట్టుకొనుడి అంటే ముద్దులో దాగి ఉన్నదే ప్రేమ. మనము ప్రేమించాలి, ఇతరుల ద్వారా మనము ప్రేమింపబడాలి. ఎప్పుడైతే ఈ చక్కని అనుభవం మనలో ఉండడం జరుగుతుందో మనలో కూడా దేవుని యొక్క మనస్సు ఉంది అని దేవుడు తెలుసుకోవడమైనా మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా తెలుసుకోవడమైనా జరగగలుగుతుంది. బైబిల్ కూడా చెబుతుంది కదా, పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకొనుడి అని. మనం దేవునిలో ఒక పరిపూర్ణులు మనం కావాలి అంటే ప్రేమ అనే దానిని మనము ధరించుకోవాలి అని. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 37-38 వచనాలు కూడా మనము చూడగలిగితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి ఒక మాట. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 37-38లో అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. గమనించాలి, ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలును వారు విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పౌలు భక్తి కలిగిన బిడ్డల మధ్యన ఆయన వారిని ప్రేమిస్తూ వారికి చక్కని సందేశాలు ఇస్తున్నప్పుడు పౌలు మీద వారందరికీ కూడా ప్రేమ కలిగాది. అయితే వారి మధ్యన కొంతకాలము ఉండి ఒక చక్కని పరిచర్యను చేసిన తర్వాత దేవుని యొక్క సువార్త నిమిత్తం వారున్న స్థలము నుండి మరో స్థలానికి వెళ్ళటానికి పౌలు సిద్ధపడినప్పుడు ఆ పౌలు తాము విడిచిపెట్టి వెళ్ళిపోతుంటున్నాడని వారందరూ కూడా దుఃఖపడినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ వారందరూ కూడా అతని మీద పడి అతని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా పరిశుద్ధుడైనటువంటి పౌలు దేవుని మనస్సు కలిగి వారిని ఎలాగైతే ప్రేమించిన వారిని దైవ వాక్యం చేత వారి యొక్క జీవితాలను ఎంత చక్కగా నడిపించగలిగాడో, అతడు వారిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఎడబాటును తట్టుకోలేక వారు పౌలును ముద్దు పెట్టుకున్నట్లుగా, అంటే సంపూర్ణమైనటువంటి తమ ప్రేమను పౌలు విషయంలో కూడా వెల్లడి చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఒక దైవ సేవకునికి లేక తాను పెంచినటువంటి విశ్వాసుల మధ్య ఉన్న ఆ ప్రేమ మనలను చూడగలిగినట్లయితే అది ఒక దేవుని ప్రేమ, దేవుని మనస్సు అనేది వారిలో కూడా మనము చూడగలం. ఈరోజు దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా దైవజనుడైనా కానీ విశ్వాసులైనా దైవజనులైనా కానీ మధ్యన మాత్రం ప్రభు మనస్సు కలిగి ఒకరి విషయంలో ఒకరు ఒక చక్కని ప్రేమను మనము కలిగిన వారుగా ఉండడం జరగగలిగితే ప్రేమను బట్టి ఐక్యత ఉంటుంది, ప్రేమను బట్టి సమాధానం ఉంటుంది, ప్రేమను బట్టి ఒక చక్కని సహవాసం అనేది ఉంటుంది. ఆ సహవాసములో మనమందరం కూడా ఆత్మ సంబంధంగా ఎదగటానికి అనేకమైన దైవ కార్యాలు కూడా చేయటానికి అవకాశం అనేది ఉంటుంది అన్న విషయం మనము మరిచిపోకూడదు. అందుకే బైబిల్ చెబుచున్నది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే పాపాత్మురాలు కూడా ప్రభువు పాదాల దగ్గరికి వచ్చి ఆ ప్రభువును పాదాలను ముద్దు పెట్టుకోగలిగాది అంటే ప్రభువు చెప్పినటువంటి మాట, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి
ఈమె విస్తారమైన పాపాలు క్షమింపబడును అనేటువంటి ఒక చక్కని మాట ప్రభువు చెప్పినట్టుగా చూడగలం. అనగా దేవుడే ఈమెను విస్తారముగా ప్రేమించెను. లూకాసు వార్త 7వ అధ్యాయం 37-38లో మనము చూడగలం. అనగా దేవుడే ఈమెను గురించి చెప్పడం జరుగుచున్నది అంటే గమనించాలి, ఆమె ఎంత ప్రేమించి ఉంటే దేవుడు ఆమెను బట్టి ఈమె విస్తారముగా ప్రేమించెను. ఈమె విస్తారముగా దేవుని ప్రేమించిన కారణాన్ని బట్టి తన వెనుకటి జీవితంలో ఆమె చేసిన ప్రతి ఒక్క పాపం, ప్రతి పొరపాటు కూడా దేవుడు క్షమించేశాడు. అనగా ఈరోజు దేవుని మీద మనం ఎంత ప్రేమను పెంచుకోగలుగుతామో ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి మన జీవితంలో క్షమింపబడని కూడా దేవుడు క్షమించి దేవుడు మనను తనవానిగా దేవుడు చేసుకునేటువంటి వ్యక్తి అని చెప్పడంలో సందేహం అనేటువంటిది లేదు. అందుకే ద్రాక్షారసము కన్నా ఆయన యొక్క ప్రేమ అంత మధురమైనది. లోకంలోనికి క్రీస్తు ప్రభువు రాగలిగాడు. ఆయన ఉన్నది ఎక్కడ అంటే పరలోకం. దాన్ని విడిచిపెట్టి లోకానికి రాగలిగాడు అంటే లోకములో జీవిస్తున్నటువంటి మనుషుల ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలిసి రావడం అనేది జరుగుతుంది. లోకములో ఉన్నంత వరకు కూడా ఆయన మనుషుల ఎడల చూపిన ప్రేమ ఎటువంటిది అంటే ఎంతోమంది వ్యక్తులు దీర్ఘకాలపు యొక్క వ్యాధి చేత బాధపడుచు ఉన్నప్పుడు దేవుడు వారికి చక్కని స్వస్థతను దేవుడు ఇచ్చినప్పుడు నిజముగా దేవుని యందు వారి ప్రేమను వారు పెంచుకోగలిగారు. అనేక మంది జీవితాల మధ్యన దేవుడు వారు ఊహించని, వారు అనుకోనటువంటి, వారికి అసాధ్యమైనటువంటివి ఏవైతే ఉండగలిగాయో వాటన్నిటిని కూడా దేవుడు సాధ్యపరిచేటువంటి ఒక అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు దాన్ని బట్టి దేవుని మీద ప్రేమను వారు పెంచుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రజల యొక్క బాగోగును కోరినటువంటి దేవాతి దేవుడు వారు అది వరకు ఎప్పుడూ ఎన్నడూ విననటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలను వారికి బోధించినప్పుడు ఆ మాటలు వారు తీసుకున్న వారై ఆ మాటల ఆధారాన్ని బట్టి వారు చక్కని క్రమములో వారు జీవించడం కూడా చూస్తూ ఉన్నాం. అనగా దేవునికి మా ఎడల ఎంత ప్రేమ అనేది ఉండగలిగినట్లయితే ఆయన మాకు చక్కని వాక్యోపదేశము ద్వారా మా జీవితాలను చక్కపరచగలిగాడని దేవుని మీద వారు ప్రేమను పెంచుకోవడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు కానీ దేవుడు రాత్రంతా కూడా ఆయన మేల్కొని ఆయన ప్రార్థించగలిగాడు అంటే పాపము ద్వారా ఆత్మీయ జీవితములో నశించిపోయేటువంటి వ్యక్తుల యొక్క రక్షణార్థమై మనుషుల యొక్క వెనుక ఉండి రాత్రంతా కూడా ఆయన ప్రార్థించడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందుకనే వాక్య భాగములో చూడగలిగినట్లయితే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనటువంటిది. ద్రాక్షారసం ఎంత మధురమైనదో దానికంటే మధురమైనటువంటి ప్రేమను దేవుడు లోకములో అందరికీ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూపించగలిగాడు. అయితే నేటి తరాలలో జీవిస్తూ ఉన్నటువంటి మనుషుల మధ్యన దేవుడు కనబడకపోయినా, మన మధ్య లేకపోయినా పరోక్షంగా మన ఎడల దేవుడు ప్రేమను చూపించి ఆయన ప్రేమ ద్వారా మనం ఎన్నో దేవుని దగ్గర మేళ్లు పొందుతున్నాం, ఆశీర్వాదాలు అందుకుంటున్నాం, దీవింపబడుతూ ఉంటున్నాం. ఆయన సంపూర్ణమైన సహకారాన్ని కూడా మనము అందుకొనుచూ ఉంటున్నాము. ఆ దేవుని యొక్క ప్రేమ అనేదే మన ఎడల లేకపోయి ఉంటే మనము నిజముగా విడువబడిన వ్యక్తులుగా, ప్రతి సహాయానికి మనము దూరమైపోయినట్టు వ్యక్తులుగా ఉండవలసిన పరిస్థితి మనకు ఏర్పరచబడి ఉండు. అయితే ఆయన ఎక్కడ కానీ మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనను గట్టిగా పట్టుకొని ఆయన కృపను మన ఎడల చూపిస్తున్నాడు. ఇండియాలో మనము చూడగలిగినట్లయితే 31వ అధ్యాయం 3వ వచన భాగములో చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను.
అందుకే నేను విడువను, నా కృప నీ పట్ల నేను చూపుచూ ఉంటున్నాను అని వాక్య భాగములో మనము చూడగలం. అనగా శాశ్వతమైనటువంటి ప్రేమ, అనగా దేవుని యొక్క ప్రేమ ఏదో కొంతకాలం మనకు చూపించి ఆ తర్వాత దేవుడు మన విషయంలో ప్రేమ చూపకుండా ఆయన మనల్ని ద్వేషించేటుడు ఒక వ్యక్తిగా ఎప్పుడు కానీ దేవుడు మన విషయాలలో వ్యవహరించలేదు అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగానే ఉన్నాడు. గమనించాలి, కుటుంబమైనా కానీ, సంఘమైనా కానీ, సమాజమైనా కానీ, అన్ని స్థలాల్లో అందరి చేత మనం ప్రేమింపబడ్డాం. కొంతకాలమైన తర్వాత కుటుంబములో ఆ ప్రేమ చూడలేకపోయాం, సంఘములో ఆ ప్రేమను చూడలేకపోయాం, సమాజములో ఆ ప్రేమ చూడలేకపోయాం. ఎందుకు అంటే ప్రేమకు బదులుగా మన ఎడల వారు చూపినటువంటి ద్వేషాన్ని బట్టి అనేక మంది వ్యక్తులు మనం విడిచిపెట్టి మనకు దూరమైపోయిన పరిస్థితులు కూడా మనము చూస్తున్నాం. అలాంటప్పుడు మనము ఒంటరి వారమైనప్పుడు వారి ప్రేమను పొందుకున్న వారి ప్రేమ దొరకలేదని, వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని మానసికంగా మనము కృంగినటువంటి రోజులు కూడా ఎన్నో ఉంటున్నాయి. అయినను కూడా దేవాతి దేవుడు మాత్రం ఎంతమంది మనల్ని విడిచి దూరమైనా, ఎంతమంది ప్రేమ మనకు దూరమైపోయినా కానీ ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ భూమి మీద ఉన్నంత కాలము శాశ్వతముగా ఆయన ప్రేమ నీ మీద ఉంటుంది అని దేవుడు ఒక బలమైన వాగ్దానాన్ని మనకు చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రేమ మనకున్నంత వరకు కూడా మన వ్యక్తిగత జీవితమైనా లేక మన కుటుంబపు యొక్క వ్యవస్థ అయినా ఎందులో కూడా మనము భయము, ఆందోళన, కలవరం పడవలసినటువంటి పని లేదు అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. బైబిల్ అదే చెబుచున్నది, నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురమైనది. నిజమే, ఎప్పుడైతే ద్రాక్షారసం ఎంత మధురమో దానికంటే ఆయన ప్రేమ మధురము అని దరిదాపు ఈ మాటలు మాటి మాటికి మీకు తెలియపరచడం ఎందుకు అంటే ఆయన ప్రేమ ఎప్పుడు కూడా నీ మీద ఉండగలుగుతుంది. దేవుని యొక్క ప్రేమను బట్టి నీవెంత ఆదరించబడుతావో, దేవుని ప్రేమను బట్టి నీ ఎంత సహాయం ఆయన దగ్గర పొందుకోగలుగుతావో దాన్ని మనం వర్ణించలేము. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మనము చూడగలిగితే గాన మనకు ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 చూడగలిగితే పరలోకాన్ని విడిచిపెట్టి ఒక రిక్తుడుగా ఇక్కడికి రాగలిగాడు అంటే కేవలం మన నిమిత్తమే. మనమంతా దరిద్రులం, ఆయన ధనవంతుడు, ఆయన మన స్థానములోనికి వచ్చాడు. తన స్థానానికి దేవుడు స్థానమానికి మనల్ని తీసుకోగలిగాడు. వాక్యం అదే చెబుతూ ఉంటున్నది. ఈరోజు ఎంతో దరిద్రతలో ఉన్న మనలను ధనవంతుడైన దేవుడు తన స్థానములో పెట్టి ఆయన ఈ లోకములో దరిద్రుడుగా ఉన్నట్టు బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. దేవుని యొక్క జన్మ అయినా లేకపోతే ఆయన ఎదుగుదల కలిగిన జీవితమైనా చూడగలిగితే ఆయన నివసించటానికి ఒక నివాస యోగ్యమైనటువంటి స్థలము కూడా దేవునికి లేకపోయాది. అంత పేదరికాన్ని ఈ భూమి మీద దేవుడు అనుభవించగలిగాడు. ఎందుకు అంటే మనను బట్టి, మన తల్లిదండ్రులైనా ఎంతో పేదరికాన్ని మనం అనుభవించిన వ్యక్తులం. అయినా దేవుడు మాత్రం మనల్ని ఆ స్థితిలో చూడకూడదు అని ఆయన మన స్థానానికి వచ్చి మనలను దేవుడు తన స్థానానికి తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఒక దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ భూమి మీద నీకు ఏది అవసరమైతే ఉన్నదో దానంతటిని కూడా దేవుని మూలాన పొందుకుని అనుభవిస్తూ ఆనందిస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంది అన్న విషయం మరిచిపోకూడదు. అందుకే 2వ కొరింథీ 8వ అధ్యాయం 9 కూడా ఆయన ధనవంతుడు, మనలో దరిద్రునిగా ఆయన దరిద్రత నుండి ఆయన మనలను ధనవంతునిగా చేసినని ఈ 2వ కొరింథీ 8:9 కూడా మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైన వారలారా, యాకోబు 2:5 కూడా దేవుడు మనలను ప్రేమించగలిగాడని, ఇలాగా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పబడినటువంటి మాటలు, వాగ్దానాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
కాబట్టి జీవితంలో మాత్రం లోకములో ఎవరి ప్రేమ నాకు దొరకలేదని చింతిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి నీవు ఈ ఉదయకాల సమయమందు నువ్వు చింతించవలసిన పని లేదు, నువ్వు బాధపడవలసిన పని లేదు. నీవు నమ్మిన నీ దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు. ఆ దేవాతి దేవుడు శాశ్వతమైన తన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎక్కడ కానీ నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు కానీ నీకు ఎడబాటు మాత్రం కానే కాడు. ఆయనే తన చెయ్యి నీ చేతిలో పెట్టి నిన్ను గట్టిగా పట్టుకుని ఆయన నిన్ను లేవనెత్తి నిలువబెట్టి నడిపించి అన్ని విధములా నిన్ను పరామర్శించి తన ప్రేమను నీ పట్ల సంపూర్ణముగా చూపేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం జీవితంలో ఎక్కడ కానీ నువ్వు మరిచిపోవద్దు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇర్మియా 13:11 చూడగలిగితే నరుని యొక్క నడుమునకు నడికట్టు ఏ విధముగా అంటి పెట్టుకుని ఉంటుందో ఆ విధముగా నేను మిమ్ములను అంటి పెట్టుకుని ఉంటున్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. నిజమే, దేవుడు ప్రేమించిన తన ప్రజలైన ఇశ్రాయేలుల యొక్క విషయములో చూడగలిగినట్లయితే దేవుడు నరుని యొక్క నడుమునకు నడికట్టు ఏ విధంగా అంటి పెట్టుకుని ఉంటుందో ఆ విధముగా తన ప్రజల విషయంలో దేవుడు అంటి పెట్టుకున్నాడు అంటే వారి ఎడల దేవుడు ఎంత ప్రేమను చూపించగలిగాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడూ కానీ వారికి దూరం కాలేదు, వారిని అంటి పెట్టుకోగలిగాడు. ఈ రోజున క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నిన్ను కూడా దేవుడు అంటి పెట్టుకుని ఉంటున్నాడని, ఆయన నీతో కూడా ఏకమైపోయాడని, ఆయన నీ విషయములో బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడని, నీ గురించి ఆయన యోచించేవాడుగా ఉంటున్నాడని, ఆయన యోచించిన దేవుడు నీ జీవితానికి అవసరమైనది ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అని ఎక్కడ కానీ జీవితంలో నువ్వు మరిచిపోవద్దు. అంత ప్రేమ దేవుని ప్రేమ. అందుకనే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ద్రాక్షారసం ఎంతో మధురమైనది, అది ఎంతో నరులను సంతోషపెట్టేటువంటిది. దానికంటే మించిన ప్రేమ దేవుని దగ్గర ఉన్నది. ఇప్పటికీ నువ్వు అనుభవించావు, ఇంకెప్పుడు కానీ ప్రేమను నువ్వు పొందుకుంటావు, అనుభవిస్తావు. ఆ ప్రేమ నుండి వచ్చేటువంటి ప్రతి దీవెన కూడా నీవు పొందుకోవడం అనేది జరగగలుగుతుంది. అదేవిధంగా మన ఎడల దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడి పరుస్తుంటున్నాడో దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీవు కూడా అంత సమమైనటువంటి ప్రేమను నీవు దేవునికి చూపించే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ కానీ దేవుని ప్రేమించడములో మనము తక్కువ కాకూడదు. దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించకూడదు. నీవు మొట్టమొదట నీ జీవితంలో ప్రాధాన్యత దేవునికే, దేవునికే, దేవునికే.